హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ మీద ఈ మగ్గం వర్క్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. నేను 3 ఇయర్స్ బ్యాకే ఈ కుట్టిన బ్లౌజ్ మీద జర్దోజీ వర్క్ చేసుకున్నాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ. మగ్గం వర్క్ రాని వారు కూడా నార్మల్ నీడిల్తో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా నెక్ మొత్తము నార్మల్ నీడిల్తో ఒక లైన్ చైన్ స్టిచ్ వేసుకున్నాను. చైన్ స్టిచ్ తర్వాత 2 బాల్ లైన్స్ మిడిల్లో స్టోన్ లేస్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. ఈ వీడియోలో నేను జర్దోజీతో ఫ్లవర్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ డిజైన్లో మనకు జర్దోజీతో ఫ్లవర్ ఎలా చేయాలో, జర్దోజీతో లీఫ్ ఎలా చేయాలో వస్తే మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా చేసుకోవచ్చు. బ్లౌజ్ హ్యాండ్స్ మాత్రం నేను సింపుల్గా చేసుకున్నాను. ఈ హ్యాంగింగ్ బీడ్స్ ఎలా స్టిచ్ చేయాలో ఇంకొక వీడియోలో మీకు చేసి చూపిస్తాను. హ్యాండ్స్కి మాత్రం 2 బాల్ చైన్స్ మిడిల్లో స్టోన్ లేస్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. ఆ ఫ్లవర్స్ అన్ని జాయిన్ చేయడానికి ఇలా స్టోన్ చైన్తో తీగలాగా వేసుకున్నాను. మిగిలిన గ్యాప్నంతా ఇలా జర్కన్ స్టోన్స్తోనూ ఇలా అక్కడక్కడ లీవ్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. ఈ వీడియోలో నేను నార్మల్ నీడిల్తో ఈ జర్దోజీ ఫ్లవర్ ఎలా స్టిచ్ చేయాలో, అలాగే ఈ లీఫ్ ఎలా స్టిచ్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను కాబట్టి ఒక క్లాత్ మీద ఈ జర్దోజీ ఫ్లవర్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా క్లాత్కు ఫ్రేమ్ను ఫిక్స్ చేసుకోండి. ఇలా క్లాత్ను ఫ్రేమ్కు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ పెటల్ను ఒక పెన్సిల్ సహాయంతో డ్రా చేసుకోండి. మీకు ఇలా డ్రా చేసుకోవడం కష్టంగా ఉంటే ముందుగానే ఒక పేపర్ మీద డ్రా చేసుకుని దానిని ట్రేస్ చేసుకోండి. ముందుగా ఫ్లవర్ బార్డర్ను స్టిచ్ చేసుకుందాం. నేను ఇక్కడ బార్డర్ స్టిచ్ చేసుకోవడానికి గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ సైజ్ నెంబర్ 5 నీడిల్ యూస్ చేస్తున్నాను. మార్కెట్లో ఇలా గోల్డ్ కలర్వే కాదు, సిల్వర్ కలర్, కాపర్ కలర్ జెరీ థ్రెడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీ శారీ కలర్ని బట్టి ఆ కలర్ థ్రెడ్ యూస్ చేసుకోండి. నేను ఇక్కడ గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ను సింగిల్ లైన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ జెరీ థ్రెడ్తో నేను చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు నీడిల్ను క్లాత్కు కొంచెం ఇన్సర్ట్ చేసి నీడిల్ బ్యాక్ నుంచి థ్రెడ్ను తీసుకోవాలి. ఇలా రింగ్ లాగా ఫామ్ అవుతుంది. మళ్ళీ ఆ రింగ్లో నుంచి నీడిల్ని ఇన్సర్ట్ చేసి నీడిల్ బ్యాక్ నుంచి థ్రెడ్ని తీసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా రింగులో నుంచి నీడిల్ని ఇన్సర్ట్ చేస్తూ నీడిల్ బ్యాక్ నుంచి థ్రెడ్ని తీసుకుంటూ ఇలా చైన్ లాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. మనం డ్రా చేసుకున్న ఫ్లవర్ పెటల్ బార్డర్స్ అన్నీ ఇలా గొలుసు కుట్టుతో బార్డర్ లాగా స్టిచ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న రింగ్స్ లాగా స్టిచ్ చేసుకుంటే అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పెటల్ కంప్లీట్ అయిపోయింది. అలాగే మిగిలిన పెటల్ బార్డర్స్ అన్ని చైన్ స్టిచ్తో ఫిల్ చేసుకోండి. ఇలా అన్ని పెటల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల సైడ్ సర్కిల్లో కూడా ఇలాగే చైన్ స్టిచ్తో ఫిల్ చేసుకోండి. మగ్గం వర్క్ రాని వాళ్ళు కూడా ఇలా నార్మల్ నీడిల్తో సింపుల్గానే ఇలా వర్క్ చేసుకోవచ్చు. ఫ్లవర్ అంతా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఇలా నాట్ వేసుకోండి.
ఇప్పుడు ఫ్లవర్ అవుట్లైన్ అనేది రెడీ అయిపోయింది. ఈ ఫ్లవర్ పెటల్ గ్యాప్లో జర్దోజీతో ఫిల్ చేసుకుందాం. మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఇలా పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. మనకు పెటల్ అనేది ఎంబోజింగ్ ఎఫెక్ట్ రావాలి కాబట్టి ఇలా మిడిల్లో కూడా జర్దోజీని స్టిక్ చేసుకోవాలి. మనకు కావలసిన పెటల్ లెంత్ వైజ్ జర్దోజీని కట్ చేసుకోండి. నేను ఇక్కడ అన్ని పెటల్స్కి సరిపోయేలాగా జర్దోజీని కట్ చేసుకుంటున్నాను. ఇలా ముందుగానే జర్దోజీని కట్ చేసి పెట్టుకుంటే మనం స్టిచ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ నేను జర్దోజీని స్టిక్ చేయడానికి నార్మల్ కాటన్ థ్రెడ్ను సైజ్ నెంబర్ 5 నీడిల్ను తీసుకుంటున్నాను. ఇక్కడ 2 స్ట్రాండ్స్ కాటన్ థ్రెడ్ను తీసుకోండి. ఫ్లవర్ పెటల్ ఎంబోజింగ్ ఎఫెక్ట్ రావాలి కాబట్టి ముందుగా లెంత్ వైజ్ జర్దోజీని స్టిచ్ చేసుకుందాం. నేను ఫ్లవర్ పెటల్లో హారిజాంటల్గా 2 లైన్స్ డ్రా చేసుకున్నాను కదా, అక్కడ ఈ జర్దోజీని స్టిచ్ చేస్తున్నాను. ఇలాగే అన్ని పెటల్స్లో 2 లైన్స్ జర్దోజీని స్టిచ్ చేసుకోండి. ఇలా అన్ని పెటల్స్లో జర్దోజీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్టికల్లో జర్దోజీని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ పెటల్లో మిడిల్ పార్ట్ నుంచి నేను జర్దోజీని స్టిచ్ చేసుకుంటున్నాను. పెటల్ రైట్ సైడ్ మొత్తము ఇలా జర్దోజీతో ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా జర్దోజీతో ఫిల్ చేసుకోండి. ఇలా మిడిల్ పార్ట్ నుంచి జర్దోజీని ఫిల్ చేసుకోవడం వల్ల ఫ్లవర్ పెటల్ అవుట్పుట్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఫ్లవర్ పెటల్ మొత్తము జర్దోజీతో ఫిల్ చేసుకున్నాము. ఎంబోసింగ్ ఎఫెక్ట్తో ఫ్లవర్ పెటల్ అనేది చాలా బాగా వచ్చింది. ఇలానే సేమ్ ప్రాసెస్తో మిగిలిన పెటల్స్ అన్ని జర్దోజీతో ఫిల్ చేసుకోండి. పెటల్ అవుట్ సైడ్ బార్డర్స్ మాత్రం నీట్గా వచ్చేలాగా చూసుకోండి. మిడిల్ పార్ట్ను మనము ఎలాగైనా ఫ్రెంచ్ నాట్తో ఫిల్ చేసుకుంటాం. ఇలా అన్ని పెటల్స్ను జర్దోజీతో ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు మిడిల్ పార్ట్ను ఫ్రెంచ్ నాట్ వేసుకోవడానికి నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ను 8 స్ట్రాండ్స్ ఈ నీడిల్కి ఎక్కించుకోండి. మీకు ఫ్రెంచ్ నాట్ ఈజీగా అర్థం కావడం కోసము ఇలా సపరేట్గా ఫ్రెంచ్ నాట్ వేసి చూపిస్తున్నాను. థ్రెడ్ని ఇలా ఎక్కించుకున్న తర్వాత 2 టైమ్స్ ఇలా నీడిల్ చుట్టూ తిప్పండి. ఎక్కడైతే నీడిల్ని తీసుకున్నామో అదే ప్లేస్లో ఇన్సర్ట్ చేయండి. థ్రెడ్ని గట్టిగా పట్టుకొని ఇలా టైట్గా లాగామంటే నాట్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా 2-3 సార్లు బాగా ప్రాక్టీస్ చేశారంటే ఫ్రెంచ్ నాట్ కుట్టడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రెంచ్ నాట్ను ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఈ ఫ్లవర్ మిడిల్ పార్ట్నంతా ఇలా ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్ చేసుకోండి. ఇలా ఫ్రెంచ్ నాట్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఒక జర్కన్ బేస్ను నార్మల్ థ్రెడ్తో స్టిచ్ చేసుకోండి. ఇలా టైట్గా జర్కన్ స్టోన్ను స్టిచ్ చేసుకోండి. మిడిల్లో కుందను స్టిచ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ B7000 గ్లూని యూస్ చేస్తున్నాను. మీరు ఏదైనా ఫెవికాల్ను యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది. వీడియో మరీ లెంతీ అవుతుంది కాబట్టి ఇలా జర్దోజీ ఫ్లవర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మాత్రమే ఈ వీడియోలో చూపించాను. ఇంకొక వీడియోలో లీఫ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.